ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మనకి అనేకమైన అన్నీ కూడా అనేకమైనవి మన జీవితాల్లో అసాధ్యమైనవిగా ఉన్నాయి. కాబట్టి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. మన జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి. అసలు ఏ ఏ విషయాల్లో మనకి అసాధ్యమై ఉంది? ఏ క్రియల్లో, ఎటువంటి పరిస్థితుల్లో మనకి అసాధ్యమైనటువంటివి ఉన్నాయి? మనలో అసాధ్యమైనవి అసలు ఎన్ని ఉన్నాయి? ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్క అసాధ్యమైన వాటన్నిటిని కూడా ఇంతవరకు జరగనటువంటివి కూడా ఇంతవరకు మరి కార్యములు జరగనివి అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా తీసుకొని మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఇది నాకు అసాధ్యంగా ఉంది, ఇది నీ సన్నిధిలో నేను పెడుతున్నాను. ఎందుకంటే మనుషులమైన మాకు ఇది అసాధ్యంగా ఉంది. కాబట్టి మీరు మీ వాక్యాన్ని బట్టి సమస్తం సాధ్యంగా మీరు చేయండి ప్రభువా. దేవునికి సాధ్యము, సమస్తం సాధ్యమే అని చెప్పేసి విశ్వాసంతో ప్రార్థన చేయడానికి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. హల్లెలూయా. అదేవిధంగా మార్కు సువార్త 9వ అధ్యాయం 23లో చూసినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇక్కడ మరి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, గ్రహించాల్సిన విషయం ఏంటంటే, సమస్తము సాధ్యమే అని చెప్పి మాట మనం వింటున్నాము. అది ఎప్పుడంటే నమ్మువానికి, అంటే ఎవరైతే నమ్మడం నీ వలన అయితే నమ్మేవానికి, అంటే యేసుక్రీస్తు అనేది విశ్వాసం ఉంచి ఆయన చేయగలడు, ఆయన వలన అవుతుంది అని విశ్వాసం ఉంచే వాళ్ళకి సమస్తం సాధ్యమని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. మన జీవితాల్లో ఏదేది మనకు అసాధ్యం ఉన్నాయో అన్నిటిని కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని ప్రార్థన చేసుకొని ఒక్కొక్క దాన్ని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రభువా, ఇవన్నీ కూడా అసాధ్యంగా ఉన్నాయి, సాధ్యం చేయమని, మీ వలన సమస్తం సాధ్యం అవుతుంది, నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, కాబట్టి మీరు సహాయం చేయని చెప్పి దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, కృపగల తండ్రి, దయగల తండ్రి, ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే తండ్రి. కాబట్టి నమ్మువానికి సమస్తమును సాధ్యమని చెప్తున్నాం. కాబట్టి ఈరోజు మా జీవితాల్లో తండ్రి ఏదైతే అసాధ్యమైనవిగా తండ్రి పిలువబడుతున్నాయో, అసాధ్యమైనవిగా ఉండి ఏదైతే జరగకుండా అలాగా నిలిచిపోయి ఉన్నాయో వాటన్నిటిని బట్టి ఒక్కొక్కటిని బట్టి నీ బిడ్డలు మేమందరం ప్రార్థన చేస్తుండగా వాటన్నిటి మీరు ఆలకించి వాటికి ఒక కార్యమును నెరవేర్చి దేవునికి సమస్తం సాధ్యమని చెప్పేసి ప్రతి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగినట్లుగా సహాయం దయచేసి నడిపించి కాపాడగలరు. మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.